Garuda Express, an international courier service. భారతీయ సినిమా రంగం గర్వింపదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. బాహుబలిపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. మణిరత్నం దర్శకత్వంలో రెహమాన్ సంగీతాన్ని అందించిన చెలియా ఆడియో వేదిక కోసం హైదరాబాద్ వచ్చిన రెహమాన్ ఈ కామెంట్స్ చేశాడు. ఇదే సందర్భంలో రెహమాన్ మాట్లాడుతూ తెలుగు సినిమా ఎదుగుదలను చూస్తే తనకు గర్వంగా ఉంది అంటూ బాహుబలిని ఆకాశానికెత్తేశాడు. తన సినిమాలు తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైనప్పుడు తెలుగు పాటలే బాగున్నాయని అందరూ కామెంట్స్ చేస్తున్నప్పుడు తెలుగు భాష తీయదనం తనకు అర్థమైంది అంటూ కామెంట్స్ చేశాడు రెహమాన్. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలు ఒక్కటిగా ఉండేవి. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు దక్షిణాది సినిమా రంగంలో వివిధ భాషలకు సంబంధించిన సినిమాల ఎదుగుదల తనను ఆశ్చర్యపరుస్తోందంటూ కామెంట్స్ చేశాడు. తెలుగు సినిమా గత కొన్నేళ్లలో ఎదిగిన తీరు తనకు చాలా సంతోషంగా ఉంది అని, ప్రపంచం మొత్తం బాహుబలి లాంటి సినిమా వైపు చూసేలా దర్శకత్వం వహించిన రాజమౌళి లాంటి వ్యక్తులు తెలుగు వాళ్లు కావడం తెలుగు జాతికి గర్వకారణం అంటూ రాజమౌళిని కూడా ఆకాశానికి ఎత్తేశాడు రెహమాన్. ఇదే సందర్భంలో యు మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ఏడాదికి బాహుబలి లాంటి సినిమాలు 4 రావాలి అంటూ తన కోరికను వ్యక్తపరిచాడు. అంతేకాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల సినిమాలు ఒక్క త్రాటిపైకి వస్తే బాహుబలి లాంటి మాటలు ఇక వినిపించవు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. కీరవాణి సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత రాజమౌళి రెహమాన్ చేత తన సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేయిస్తాడు అని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో రెహమాన్ ఈ విధంగా స్పందించాడనుకోవాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.